నుండి కాళ్ళ వేరు నుండి తల వరకు ఉన్నది, ప్రాణం ఉన్నది, మొత్తం వ్యాపించి ఉన్నది. కానీ కనిపిస్తుందా? కనిపించేది కానీ మనకు తెలియదు. అదే ఉన్నది. అంత వచ్చిందా? అంత వచ్చింది ప్రాణం దగ్గర. ప్రాణం ఎవరికి కనిపించేది? మహాత్ములకే కనిపిస్తుంది. చిత్రమైన దేవుడు, చిత్రమైన భగవంతుడు, చిత్రాలు ఎన్నో చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మనం తెలియదు. లీడర్ పోగొడతాము, కీర్తనలు వాడతాము, నమస్కరిస్తాము, భక్తి చేస్తాము, కానీ తెలియదు సరిగ్గా. అందుకని వాళ్ళు ఉత్తమ పురుషులు అంటారు. పురుషులలో పుణ్య పురుషులు వేరయ్యా. అందరూ పురుషులే, పుణ్య పురుషులు వేరే ఉంటారు. ఉత్తమ పురుషులు, సంతో మహాపురుషులు, పుణ్య పురుషులు, పురుషోత్తముడు. పేరు పురుషోత్తముడు. పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు. అటువంటి సంత మహాత్ములను ఎల్లప్పుడూ స్మరించినట్లయితే మనం కూడా శాంతిని పొందవచ్చు. అటువంటి మహాత్ములు ఎప్పుడు లోపల స్మరించాలి, బయట కాదు. లోపల స్మరిస్తూ ఉండాలి. అజ్ఞానులకి అర్థం కాదు. సంపూర్ణ ప్రవచనాలు విన్న వాళ్ళకి అర్థమవుతుంది, వినని వాళ్ళకి ఏది అర్థం కాదు. బాహ్య దృష్టిలో మునిగి ఉండటం వల్ల అంతరంగంలోని దివ్య శక్తిని తెలుసుకోలేకపోతున్నాము. అన్ని బయటనే చూస్తున్నాం మనం. అన్ని బయట వస్తువులను, బయట వాళ్ళనే, శరీరాన్ని, వస్తువులని, రెండు కళ్ళతో మొత్తం ప్రపంచం కనిపిస్తుంది. కానీ లోపల కనిపిస్తలేదు. మనకు దాన్ని గమనించడం లేదు. అది మనకు తెలియదు లోపల ఎలా ఉంది. అందుకని మనం ఆత్మశక్తిని తెలుసుకోలేకపోతున్నాము. దానికి ఎంత శక్తి ఉందో తెలియదు. ఆంజనేయుడు ఆకాశంలో ఎగరగలిగాడు. ఏది ఆత్మశక్తి? విమానాలు ఎక్కడ? ఆకాశంలో ఎగురుతాడు. అష్టసిద్ధులు సాధించి రాజు నిర్దోషి అయినట్లయితే ఇక ప్రజల దోషం ఏముంటుంది? రాజు కూడా మంచి మార్గంలో నడిస్తే ప్రజలంతా సుఖంగా ఉంటారు. రాజు మంచి పనులు చేయలేదు, ప్రజలంతా దుఃఖంగా ఉంటారు. రాజు మంచి మార్గంలో నడవాలి, ప్రజలు మంచి పాలన చేస్తారు. సద్గురు మార్గదర్శకంలో జ్ఞానం ద్వారా నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, నా కర్తవ్యం ఏంటి, ఈ మూడింటిని గురించి అర్థం చేసుకోగలిగితే మనిషి మనిషిగా జీవిస్తాడు. మనిషిగా బతకాలంటే